కాపులపై దాడులు కాపులపై దాడులు కాపులపై దాడులు అంబటి రాంబాబు గారి నాయకత్వం అంబటి రాంబాబు గారి రాంబాబు గారి నాయకత్వం కాపులపై దాడులు కాపుల ఐక్యత కాపుల ఐక్యత కాపుల ఐక్యత అందరూ కూడా అవకాశం బాడీ కంప్లీట్ వచ్చేస్తుంది 10 నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వెంకటరాయ గారి నాయకత్వం వెంకటరాయ గారి నాయకత్వం వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి పరమేశ్వరరావు సెక్రటరీ అది మైక్ అది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాపు కులానికి సంబంధించినటువంటి పెద్దలు ముఖ్యంగా చిన్నమిల్లి వెంకటరాయుడు గారు కాపు సంఘపు అధ్యక్షులు వారు అదేవిధంగా తోట రామకృష్ణ గారు అదేవిధంగా పరమేశ్వరరావు గారు వీరి నాయకత్వంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతి మండలం నుంచి కాపు కులానికి సంబంధించినటువంటి నాయకులు నన్ను పరామర్శించడం కోసం ఈరోజు ప్రత్యేకంగా రావటం జరిగింది. గత మాసం 31వ తారీఖున జరిగిన దాడి ఇన్హ్యూమన్గా ఇంటి మీద నా ఆఫీస్ మీద సుమారు 7 గంటల సేపు ఎక్కడ ఆటంకం లేకోకుండా పోలీసు వారి ప్రోత్సాహంతో జరిగిన దాడిని రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలిచివేస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా కలిచివేస్తుంది. ముఖ్యంగా కాపు సోదరులు ఈ దాడిని మా కులం మీద జరిగిన దాడా అనేటువంటి ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక సామాజిక వర్గాన్ని నేను తిట్టానని దానిలో రాశారు. నా ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు కూడా ముఖ్యులు ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. బూతులు కూడా నా కుటుంబ సభ్యుల్ని అసభ్యంగా కాపు పేరుతో తిట్టారు. సో ఇది మన కులం మీద దాడి అనేటువంటి భావన సర్వత్రా వ్యాపించినట్టుగా అనిపిస్తుంది నాకు. నేను ముందు అలా భావించలేదు, కానీ రాను రాను అలా అనిపిస్తుంది. అందువల్ల ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కాపు సోదరులు నాకు కొంతమంది పరిచయం, కానీ వచ్చిన వాళ్ళు ఎవ్వరూ పెద్ద పరిచయస్తులు కాదు. కానీ మా అంబటి రాంబాబు గారి మీద ఇలా దాడి చేస్తారా అని ఒక సంఘీభావాన్ని తెలపడానికి వచ్చినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళు మీడియాతో మాట్లాడతారు. ఈ రోజున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి 46 మండలాలకు సంబంధించి ప్రతి మండలాల్లో ఉన్నటువంటి కాపు ప్రముఖులు అందరూ కూడా ఇవాళ అంబటి రాంబాబు గారిని
పరామర్శించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. గత నెల అంటే జనవరి 31వ తారీఖు మరి ఒక నిరంకుశత్వ పరిపాలన, ఒక కులం మీద దాడి చేయించే విధానం చూస్తే ప్రతి ఒక్క కాపు సోదరుడికి ఏమిటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడల్లా కూడా ఒక ఆణిముత్యాన్ని, కాపుల యొక్క ఒక్కొక్క ఆణిముత్యాన్ని మనం చేజార్చుకోవడం జరుగుతూ ఉంది. ఉదాహరణగా చెప్పాలంటే వంగవీటి మోహన్ రంగా గారి సమయం నుంచి ఆ రోజున తెలుగుదేశం అధికారంలో ఉండి నిరాహార దీక్ష, ప్రాణభిక్ష పెట్టమని నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారిని ఏ విధంగా మరి కిరాతకంగా చంపడం జరిగింది. ఆ రోజు యావత్ కాపు జాతి అంతా కూడా మరి ఎంతో మానసిక శోభ గురైనటం, తదుపరి ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకోవడం కూడా జరిగింది. అలాగే మరోసారి అధికారంలోకి వచ్చి మాయమాటలు చెప్పి మీ యొక్క కాపుల యొక్క కోరికలు, చిరకాలైన కోరికలన్నింటినీ కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లో మీ యొక్క కోరికలన్నీ తీర్చాలని చెప్పడం, అది 2 సంవత్సరాలైనా సరే మీరు పట్టించుకోకపోవటం, దాన్ని మా కాపు కుల ఆరాధ్య దైవమైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు దాన్ని ప్రశ్నిస్తే ఆయన్ని అనేక రకాలుగా హింసించటం, బాధ పెట్టడం, నిరాహార దీక్ష చేయనివ్వకుండా వారి కుటుంబ సభ్యులందరినీ కూడా వీడ్చుకెళ్ళి పద్మనాభం గారు కుటుంబ భార్యతో పాటు వారి కుటుంబంలో కొడుకులు కోడలు అందరినీ కూడా లాక్కుని పట్టుకెళ్ళి అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా కాపుల యొక్క హృదయాల్లో మరి ప్రతి ఒక్క కాపుడి హృదయాల్లో కూడా మెదులుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అది ఏదైతే మరి ఆ పద్మనాభం గారు ఇబ్బంది పెట్టారో ఆ రోజు పద్మనాభం గారు చెప్పడం జరిగింది, నన్ను ఇబ్బంది పెడుతున్నావు, యావత్ మా జాతి అంతా కళ్ళారి చేస్తే నీ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతుందని చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ఆ రోజు మళ్ళీ 2016లో 2019లో మీరు మీ పార్టీ బంగాళాఖాతంలో కలపడమే జరిగింది. మరొకసారి ఇవాళ మళ్ళీ మీరు అధికారంలోకి రాగలిగారంటే ఖచ్చితంగా కాపుల యొక్క సపోర్ట్ తోటి, కాపు నాయకులతోటి మీరు అధికారంలో రావడం జరిగింది. మీరు ఏ విధంగా కాపులు సపోర్ట్ వచ్చారనేటువంటిది, ఏ రకంగా మీరు అధికారంలోకి వచ్చారో అది దాంట్లో కాపుల పాత్ర ఎంతో మీరు వెనక్కి తిరిగి ఒకసారి గ్రహించుకుంటే అర్థమవుతుంది. ఇదే రకంగా మళ్ళీ ఈ రోజున గతంలాగే మళ్ళీ గత 31వ తారీఖుని మరి గుంటూరులో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 వరకు కూడా రాంబాబు గారి మీద వారి కుటుంబం ఇంటిలో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా మరి ఒక నిరంకుశంగా ఒక దహనకాండలాగా చేయడం అంటే ఇది కేవలం కాపు జాతిని, కాపుల్లో ఎవరైతే మాటగారితనంగా ఉన్నారో ఆ మాటగారితనంగా ఉన్న వ్యక్తినల్లా కూడా మీరు అనగదొక్కాలని చూడటం, హత్యలు చేయించడం, అనేక రకాలుగా గత గణాంకాలు తీసుకుంటే కనపడతా ఉంది. మరి ఇప్పుడైనా మీరు వైఖరి మార్చుకోకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ కాపు సంఘం తరఫున మీ అందరూ ఈ రోజున హెచ్చరించడం కూడా జరుగుతూ ఉంది. ఎంచేతంటే మీరు గత 6 నెలల క్రితం కందుకూరులో ఒక కాపు కుటుంబస్తుడిని చనిపోయా కూడా తొక్కి చంపడం, చనిపోయా కూడా తొక్కించి చంపించడం మరి మీ ప్రభుత్వానికే చెల్లింది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కాపు యొక్క మనసుల్లో ముద్ర పడతా ఉంది. దీన్ని మరి ఇప్పటికైనా మీరు మార్చుకోకపోతే ఖచ్చితంగా మీరు రేపు రాబోయే ఎన్నికల్లో మీరు మళ్ళీ మరోసారి బంగాళాఖాతంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. దీన్ని ఇక్కడితోటి రాంబాబు గారి మీద మీరు తీసుకున్నటువంటి ఈ దుశ్చర్య ఏదుందో దీన్ని ప్రతి ఒక్క కాపు సోదరుడు కూడా మనసులో పెట్టుకున్నారు. ఇది ఈరోజు నాంది. ఇక ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చి మేము ఒక ఇండికేషన్ చెప్తా ఉన్నాం మీకు. ఎందుకంటే మీ వైఖరి మారకపోతే ఇక్కడి
గ్రామాన్ని మండలాన్ని జిల్లాల వారీగా అన్ని ప్రతి కాపు కులస్తుడు కూడా ఒక ఏకగా కంఠంతో మీకు సమరానికి మీకు సిద్ధంగా ఉండాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడుగానే మీరు యొక్క వైఖరి మార్చుకోవాలని చెప్పి ఈ ప్రతిక్రియాపూర్వకంగా మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాం. రోజు అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి వారి యొక్క ఫ్యామిలీ మీద జరిగిన దాడిని కాపులపై దాడిగా వర్ణిస్తూ ఈ దాడిని ఖండిస్తున్నాం. కాపు సంఘం నాయకులారా, రాష్ట్రంలో అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ కాపులపై దాడులు జరుగుతున్నాయి. కందుకూరులో చూడండి, మొన్న అక్కడ దాడిని మరి అదే వాహనంతో ఎక్కి చంపించాడంటే మన కులం మీద వారికి ఎంత దేశం ఉందో చూడండి. ఆ కార్యకర్త ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త, మరి ఆ దాడిని అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే కూడా అదే సామాజిక వర్గం చెందిన వ్యక్తి. మరి ఈ దాడిని ఖండిస్తున్న ఆ రోజు ఖండించాం అక్కడికి వెళ్ళి. ఈరోజు కూడా ఈ రాష్ట్రంలో కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన కార్యకర్తపై ఎమ్మెల్యే గారు వస్తే ఎమ్మెల్యే గారు మాకు కూడా తెలియజేయండి సార్, మేము కూడా కూటమిలో భాగమని చెప్తే ఏట్రా నువ్వు మమ్మల్ని ఆపి అడుగుతావా అని చెప్పి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వచ్చి కలవండి అని ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు రాత్రి పిలిచి 1:00-1 మధ్యన మరి పిడిగుద్దులతో ఓన్లీ కమ్మ సామాజిక వర్గం నాయకులే అతనిపై దాడి చేయడం జరిగింది. ఆ రోజు మేమంతా కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది. జనసేన కార్యకర్తలు, మరి జనసేన నాయకత్వం 21 మంది ఎమ్మెల్యేలు ఉండి ఈ రాష్ట్రంలో జనసేన కార్యకర్తల దాడిని ఖండించలేదు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాపులను ఖండించాం. ఎందుకంటే వాడు మా కులానికి చెందిన వ్యక్తి కాబట్టి పార్టీలో నాయకులందరూ ఆలోచన చేయండి. ఎందుకంటే దాడులు ఏ పార్టీలో ఉన్నా సరే మన కులం మీదే దాడులు చేస్తున్నారు, ఆలోచన చేయండి. గతంలో వంగవీటి మోహన్ రంగా గారిని ఇదే రకంగా ఇదే కమ్మ సామాజిక వర్గం వారు హత్య చేయించారని చెప్పి అందరూ కూడా ఆ రోజు ఆ దాడి మీద మనం అందరం కూడా మరి ఎన్నో చేసుకున్న ఆ వ్యక్తి మనకి తిరిగి రాడు. అలాగే మన కాపు కులం గురించి ఎవరన్నా ఈ రాష్ట్రంలో చేశారంటే ఒక ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పి సమూహంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మనకి ఆ జీవో తీసుకొచ్చిన వ్యక్తి మరి ఆయన కూడా మొన్న రాంబాబు గారిని పరామర్శించడానికి వస్తే రాంబాబు గారిని పరామర్శించడానికే మీరు పేరు మార్చుకున్నారు అని చెప్పి వర్ణించడం మన కాపు జాతి సిగ్గుపడాలి. ఎందుకంటే ఆ రోజు పద్మనాభం గారు ఆయన చేసిన మరి ఆ మార్చుకునే దాన్ని ఆ జనసేన నాయకుడైన బొలిశెట్టి శ్రీనివాస్ దీనికి సమాధానం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పాలని చెప్తున్నా. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి అంబటి రాంబాబు గారి మీద మరలా మీరు ఎప్పుడైనా సరే మీరు చెప్తున్నారు, గల్లా మాధవ్ గారికి హెచ్చరిక చేస్తున్నాం, గుంటూరు వచ్చి చేస్తున్నాం, మేము ఇక్కడికే వస్తాం, మీ సత్తా ఏడో చూపించండి చూస్తాం. ఎందుకంటే మరలా వస్తాం అన్నారు. మరలా రాని చూపిస్తాం, కాపులంటే ఏంటో చూపిస్తాం. ఉభయ గోదావరి జిల్లా నుంచి ఇలా ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచే తెలుస్తున్నాం. అంబటి రాంబాబు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక శక్తి. ఈ కాపులకు ఉన్న టైగర్, కాపు టైగర్. ఇవాళ ఏదైనా సరే అంబటి రాంబాబు గారి నాయకత్వంలో మన రంగాన్ని ఏదైతే పోల్చుకున్నామో రంగాతో పోల్చుకోండి అంటున్నారో ఈ ఏళ్ళ ఉన్న కాపులకి ఏకైక రంగాలాంటి వ్యక్తే మన అంబటి రాంబాబు గారు అని చెప్పి ఈ సమూహంగా తెలియజేస్తున్నాం. కాపులారా, ఇప్పుడైనా గమనించండి, ఏ పార్టీలో ఉన్నా ఏమి అవదో ఎవరు పార్టీని వాళ్ళు చేసుకోండి, కానీ కాపులపై దాడుల్ని ఏకగంటంతో ఖండించండి, ఎదుటి వారిని చూసి నేర్చుకోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఏదైతే ఇక్కడ మినిస్టర్ గారు పెమ్మసాని గారు చెబుతున్నారు 24 గంటల్లో ఏదో అన్నారు, మీరు ఏం చేశారు, అరెస్ట్ చేశారు అంతే కదా. ఈ జాతి చూసింది మీరు చేసిన హెచ్చరికని సార్, చూసింది. కావున మీరు మీ మాటని మీ విన్నతిగా వదిలేస్తున్నాము. మీరు ఏం చేశారో ప్రజలంతా చూశారు, కాపులంతా గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీ దగ్గర అయితే డబ్బు ఉంది, మా దగ్గర అయితే ధైర్య సాహసాలు, జన బలంతో అంబటి రాంబాబు గారిని మళ్ళీ ఇదే నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యేగా మంత్రిగా చూస్తామని సభాంగా తెలియజేస్తూ అంబటి రాంబాబు గారి నాయకత్వం